విద్యుత్ శాఖలో విధులను నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్ ఉద్యోగి సెల్టవర్ ఎక్కాడు. గుమ్మడిదల మండల కేంద్రంలోని విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సురేందర్ రెడ్డి తన కుడి చేతిని పోగొట్టుకున్నాడు. అతనికి అధికారులు ఉద్యోగం ఇస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు స్పందించడం లేదంటూ వాపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ వచ్చి హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న పడమటి సురేందర్ రెడ్డి గత సంవత్సరం జూన్ నెలలో విధులు నిర్వహిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు తన చెయ్యి ప్రమాదానికి గురై తన కుడి చేయిని కోల్పోయాడు. అప్పుడు విద్యుత్ శాఖ అధికారులు ఉద్యోగ హామీ ఇస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మనోవేదనకు గురై టవర్ ఎక్కాడు. ఉదయం నుంచి ఎంతమంది పిలిచినా కిందకు దిగిరాకపోవడంతో సురేందర్ రెడ్డి స్థానిక జిన్నారం సిపి శ్యామల వెంకటేష్ ప్రత్యక్ష హామీ మేరకు దిగి వచ్చాడు. బాధితుడు సురేందర్ రెడ్డితో సేయి మాట్లాడుతూ నీకు ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ దానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. నీకు న్యాయం జరిగే వరకు పోరాడతానంటూ అతను మాట ఇవ్వడంతో ఆ యువకుడు సద్దుమణిగాడు. చాలా సార్లు అధికారులను కలిసిన ప్రతి అధికారి రేపొద్దుగా నీకు ఫేవర్గా చేస్తాము అన్నట్లనే ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసినాం. నిన్న మొన్న కూడా నేను మెదక్ వెళ్తే డి గారు ఇక్కడ నాగారం సబ్ స్టేషన్లో జాబ్కి నేను ఫోన్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. అయితే నిన్న నాగారం వెళ్ళి అక్కడ పోయి ఏఈ గారికి ఫోన్ చేసి అడిగితే ఇప్పుడు నేను ఎవరిని నిలగొట్టాలా అడికెళ్ళి నీకు నీ గురించి వాళ్ళ కుస్తీ పట్టాలా అని చెప్పేసి అంటారు. అంటే మొత్తానికైతే నన్ను బాలు తనడం తప్పితే